ఆ పోలీస్ ఉద్యోగానికి ఆ వయసుకి దేనికంటే సంబంధం ఉందని చేసే పనికి మాలిన పని కాకపోతే ఇలాంటి వాళ్ళు ఇక ఒంటరిగా ఉన్న మహిళనే కాదు, ఇక దారుణం వాళ్ళ పాప వాళ్ళకి చూడాలంటే మహిళలు భయపడిపోతారు. ఇక ఆ కుటుంబంలో మహిళలు ఎంత టార్చర్ అనుభవిస్తున్నారో ఈయన వల్ల, ఈయన కారణంగా ఆ కుటుంబంలో ఉన్న మహిళలు ఎంత టార్చర్ అనుభవిస్తున్నారో. ఇప్పుడు ఈ వ్యక్తి ఈ ఘటన తర్వాత కనీసం ఆ ఇంట్లో భార్య ఉంటే భార్య ముందు తలెత్తుకోగలుగుతాడా, కూతురు ఉంటే కూతురు ముందు తలెత్తుకోగలుగుతాడా, బయట ఎక్కడ తిరగలుగుతాడా? ప్రస్తుతం పరారులో ఉన్నటువంటి ఈ చిన్న మల్లయ్య అనేటువంటి సిఐ, ఇటువంటి వృత్తిలో ఉండేవాళ్ళు మీరు నిజంగా ఇలాంటి ఆలోచనలు వస్తే దయచేసి ఏదైనా తీసుకొని చచ్చిపోండి, కానీ ఈ పని మాత్రం పాల్పడకండి. అంత బలుపు, అంత తీట, అంత మదం వస్తే ఇంత బలుపా? ఒంటరిగా ఉన్న మహిళను చూసి టార్గెట్ చేసి తన ఇంట్లో ఎవరు లేని విషయం గమనించి ఇంట్లోకి దూరి చొరబడిపోయి భయపెట్టించి బెదిరించి ఆవిడపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంట. ఇంక ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ఒక పోలీస్ రక్షణ కల్పించాల్సిన పోలీసులే డైరెక్ట్గా మహిళపై అఘాయిత్యాన్ని దిగుతున్నారంటే ఇంకెవరు రక్షణ కల్పిస్తారు? కంచే చేను వేసిన చందంగా మారిపోయింది ఇక్కడ పరిస్థితి. ఈ సిఐ పైన గతంలో కూడా కేసు ఉందంట, గన్ పెట్టి బెదిరించాడంట. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి పోలీసులు, వినుకొండ పోలీసులు ఈ కేసుని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు? మనోజ్, చిన్న మల్లయ్య అనేటటువంటి సిఐ అంశాలు వరుసగా వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సిఐడిలో మొన్నటి వరకు పనిచేసినటువంటి చిన్న మల్లయ్య గతంలో టీడీపీకి సంబంధించినటువంటి ఒక నేతని బహిరంగంగానే గన్ను పెట్టి బెదిరించినటువంటి అంశానికి సంబంధించిన కేసులో ప్రస్తుతం సస్పెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వినుకొండలో ఉంటున్నటువంటి నేపథ్యంలో తన ఇంటి పక్కనే ఉంటున్నటువంటి ఒక మహిళ పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు అంటూ కూడా ఆ మహిళ వినుకొండ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మహిళ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. అయితే అక్కడ ఏదైతే ఈ సంఘటన జరిగినటువంటి ప్రాంతానికి వినుకొండ సిఐ వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అక్కడ చిన్న మల్లయ్య లేరు అనే విధంగా గుర్తించడం జరిగింది. దాంతో ఆయన సంబంధించి ఫోన్ కమ్యూనికేషన్కి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినా అందుబాటులో లేరు అనే విధంగా కూడా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం చిన్న మల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్ళారనే విధంగా కూడా పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. సిమ్ కార్డు ఏదైతే సిగ్నల్స్ ఆధారంగా, దాంతోపాటు కొంత ఆయన ఎక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయనే కోణంలో ప్రస్తుతం చిన్న మల్లయ్య కోసం అయితే పోలీసులు అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా జరిగినటువంటి సంఘటన ఒక్కసారిగా కూడా వినుకొండ పట్టణంలో అయితే సంచలనంగా మారిందనే విధంగా చెప్పొచ్చు. ఈ చిన్న మల్లయ్య అనేటటువంటి సిఐకి సంబంధించినటువంటి అంశాల్లో వరుసగా 2 అంశాలు వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ అంశం పైన దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. మరి చిన్న మల్లయ్యకి సంబంధించి ప్రస్తుతం పరారులో ఉన్నారు కాబట్టి పోలీసు ఉన్నతాధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే పల్నాడు జిల్లా మాచర్లలో కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఓ ఎస్ఐ సంఘటన మరొక ముందే మరి సిఐకి సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి రావడంతో పోలీసులకు సంబంధించి వరుసగా ఈ సంఘటనలు మహిళలకు సంబంధించినటువంటి అంశాలు కూడా జరుగుతున్నటువంటి ఉన్నాయి. కాబట్టి పోలీసుల పైన కూడా సామాన్య ప్రజలైతే తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళే రక్షణ కల్పించాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన వాళ్ళని కనీసం పట్టించుకునేటటువంటి పరిస్థితి పోలీసుల్లో లేదు. కానీ వాళ్ళే అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మేము ఎవరికి చెప్పుకోవాలనే విధంగా అయితే ప్రజలైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పల్నాడు జిల్లాలో వరుసగా సీఏలకు సంబంధించినటువంటి వివాదాస్పదాలు వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులకు సంబంధించి ప్రక్షాళన జరగాలి అనే విధంగా అయితే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఉన్నతాధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూడాలి. ఎందుకంటే మాచర్లలో 2 సీఏలు సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత గురజాలకు సంబంధించినటువంటి ఒక సీఏ సస్పెండ్ అయ్యి అతను వెంటనే మళ్ళీ గుంటూరులో పదవి మళ్ళీ ఆయన తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా కూడా ఒక్కసారిగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో ఏం జరుగుతుంది, అసలు వాళ్ళే వరుసగా ఇలాంటి సంఘటనలు ఆ మహిళలకు సంబంధించి కానీ వివిధ అంశాల్లో వాళ్ళే ఈ విధంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ప్రభుత్వం వీళ్ళపైన దృష్టి పెట్టట్లేదు అనే విధంగా కూడా కోరుతున్నారు. మరి చూడాలి, చిన్న మల్లయ్యకి సంబంధించి పరారిలో ఉన్నారా లేకపోతే పోలీసులే అజ్ఞాతంలోకి పంపించారా అనేటటువంటి ఒక ప్రశ్న కూడా వినపడుతుంది. ఎందుకంటే
సిఏగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. ఆయన ఎవ్రీడే యాక్టివిటీస్ ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు అనేది ఒక అవగాహన ఉంటుంది. అలాంటిది మహిళ ఫిర్యాదు చేయగానే వెంటనే అతను కనిపించట్లేదు అనే విధంగా చెప్తున్నారంటే మరి వాళ్ళే డిపార్ట్మెంట్ నుంచి అతన్ని అజ్ఞాతంలోకి పంపించేటటువంటి ప్రయత్నం చేశారా ఏంటనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్. ఆ కుటుంబకం ఏం చెప్తా అంటే ఎన్ని రోజులుగా ఆ కుటుంబం అక్కడ ఉంటుంది? చిన్నమలయ్య గతంలో ఇటువంటి వివాదాలకు ఏదైనా పాల్పడ్డా అంటే ఆ కుటుంబం పక్కనే ఉంటుంది, ఆ మహిళతో కన్ను వేశాడా, లేకపోతే ఎప్పుడైనా గొడవలు కానీ ఇలాంటివి జరిగాయా? అంటే యాక్చువల్గా ఈ మహిళ చెప్పినటువంటి ఆధారంగా వాళ్ళు వినుకొండ పట్టణంకి దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా సిఏ తమ ఇంటి దగ్గరే ఉంటున్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఎప్పుడు అంటే సిఏ కాబట్టి వీళ్ళు పెద్దగా ఆయనతో మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు, ఆయన కూడా వీళ్ళతో మాట్లాడేటటువంటి పరిస్థితులు ఉండవు. కానీ ఈ మధ్య కాలంలో సస్పెన్షన్ అయిన తర్వాత ఇంటి దగ్గరే ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే మహిళ పైన దృష్టి పడిందా లేకపోతే ఏంటనేది కూడా తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే మహిళ మాత్రం క్లియర్ గా చెప్తుంది, ఇంట్లో ఎవరు లేరు, ఆ చుట్టుపక్కల ఎవరు లేరు అనేది గమనించి వెంటనే ఆ తర్వాత తన పైన అఘాయిత్యానికి పాల్పడ్డారనే విధంగా అయితే చెప్తుంది. కాకపోతే ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రావాలనే విధంగా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే మహిళకి సంబంధించి గతంలో ఏమన్నా వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఈ సంఘటన అనేది అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటన అనేది కూడా కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఇంకా క్లియర్ గా ప్రస్తుతానికి ఆమెను GGH లో వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి దానిపైన ఉంచారు. అవంతా కూడా వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్ ఇస్తామన్న విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సాయి శంకర్. సో మొత్తంగా వెలికొండ పోలీసులు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. చిన్నమలయ్య పరారిలో ఉన్నాడు. ఆ మహిళను కూడా మెడికల్ ఎగ్జామినేషన్ కోసం తరలించారు. ఓ CI ఉండి పోలీసు వృత్తిలో ఉండి కాకి చొక్కా వేసుకొని వయసు చూస్తే కూడా ఈ ఫోటో ప్రకారం 40-50 ఏళ్ళు కనబడుతున్నాయి. ఆ వయసులో ఇంత బలుపు, ఇంత మదమా? ఒంటరిగా ఉన్న మహిళను చూసి టార్గెట్ చేసి ఆ మహిళ ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఇంటికి వెళ్ళిపోయి బెదిరించి ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డామా? పోనీ ఆయనకి ఏదైనా అంటే ఇక్కడ ఈ సంఘటనలో మహిళ ఏదైనా తప్పు చేసిందా, మహిళ ఏదైనా తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా అని అనుకుంటే ఆయన గతంలో ఆయన పైన గన్ పెట్టి బెదిరించి డబ్బులు వసూలు చేశారనేటువంటి ఒక అపవాదు కూడా ఉంది. ఆ రకంగా ఆయన కేసు ఎదుర్కొన్నారు. సస్పెన్షన్లో ఉన్నారు ఆయన. ఇప్పుడు మహిళపై ఘటన జరిగినప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు ఆయన. ఇక తప్పేడా లాగో చేస్తాను, సస్పెన్షన్ గురయ్యాను, ఇక నా మొత్తం ప్రతాపం చూపిస్తామని చెప్పి రంగంలో దిగినట్టుగా ఉంది CI. సో CI చిన్నమలయ్య చేసిన ఈ నిర్వాకం ఎలా అనిపిస్తోంది, ఎలా